హాయ్ గాయ్స్, వెల్కమ్ టు శ్రీకాంత్ మోటోటెక్. మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోకి అందరికీ స్వాగతం. నేను ఈరోజు బెస్ట్ వాల్యూ ఫర్ మనీ వెహికల్స్ సంబంధించినటువంటి కంప్లీట్ 100cc నుంచి 350cc లోపు ఉన్న నా ఫేవరెట్ వెహికల్స్ అండ్ కొంటే ఖచ్చితంగా మనకు ఉపయోగపడే వెహికల్స్ సంబంధించిన డీటెయిల్డ్ వీడియో చేయబోతున్నాను. ఈ వీడియో తీసుకురావడానికి కూడా కారణం మీరే. లాస్ట్ వీడియో ఏదైతే నాట్ వాల్యూ ఫర్ మనీ వెహికల్స్ అని చెప్పి ఒక వీడియో చేస్తే చాలామంది చూశారు అండ్ చాలామంది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసింది ఏంటంటే, నాకు ఈ బండి నచ్చింది, కొనొచ్చా లేదా అన్న, ఈ బండి కొనొచ్చా, అది వద్దంటున్నావు కదా, ఇది కొనొచ్చా అని చాలామంది అడిగారు అన్నమాట. వాళ్ళందరికీ వరుసగా రిప్లై ఇవ్వలేనని కామెంట్స్ వచ్చాయి. అందుకే ఒక వీడియో డెడికేటెడ్గా చేస్తున్నాను. ఈ వీడియోలో నేను ప్రతి బండిని 100 సార్లు ఆలోచించి ఇదైతే యాప్ట్గా మీరు పెట్టే ప్రైస్కి ఇచ్చే ఫీచర్స్కి అండ్ ఉన్న వాటి వర్త్ అనిపించింది నాకు. సో ప్రతి సంవత్సరం రైడ్ చేస్తున్నాను, దగ్గరగా చూస్తున్నాను అండ్ 100 సార్లు ఆలోచించి లిస్ట్ని ప్రిపేర్ చేశాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఖచ్చితంగా చాలా యూస్ఫుల్ వీడియో అయితే అవుతుందన్నమాట. నా సబ్స్క్రైబర్స్కి నేను గట్టిగా చెప్పే మాట ఏదైనా ఉందంటే, ఈ వెహికల్స్లో మీరు ఏ వెహికల్ కొన్నా కానీ మీ పర్టికులర్ సెగ్మెంట్లో నేను చెప్పే వెహికల్స్ ఏది కొన్నా మీరైతే డిసప్పాయింట్ చాలా వరకు ఎవరు అన్నమాట. సో అవి ఏంటనేది 1 by 1 అయితే చూద్దాం. ఫస్ట్ 100cc చూసినట్లయితే 2 వెహికల్స్ నేను పిక్ చేశాను. ఒకటి స్ప్లెండర్ ప్లస్, ఇది GST 18% స్లాబ్లో మనకి ఉన్న ప్రైజెస్ చెప్తున్నాను. వితౌట్ అంటే పాత ప్రైజెస్ కాదు, ఇవి ఆన్ రోడ్ ప్రైజెస్. మీకు ఈ మ్యాక్సిమం ఈ ప్రైజెస్ ఉంటాయి మీరు షోరూమ్కి వెళ్ళినప్పుడు. సో స్ప్లెండర్ ప్లస్ స్టాండర్డ్ తీసుకోండి, 89,000 రూపాయలకి వస్తుంది. ఈ సెగ్మెంట్లో ఇది ఇచ్చే ఫీచర్స్, దీని యొక్క బిల్డ్ క్వాలిటీ అండ్ ఇది ఇచ్చే రీసేలు అప్ టు ద మార్క్. హ్యాపీగా కొనొచ్చు, మంచి మైలేజ్ కూడా వస్తుంది. నెక్స్ట్ షైన్ 100 DX వేరియంట్ రీసెంట్గానే వచ్చింది అండ్ ఈ వెహికల్ నేను ఆల్మోస్ట్ చెక్ చేశాను. ఒక ఓనర్షిప్ రివ్యూ కూడా చేశాను, మన ఛానల్లో ఉంది చూడండి. ఈ వెహికల్ నాకు చాలా బాగా నచ్చింది. దీని యొక్క ఫీచర్స్ చాలా బాగా నచ్చాయి అండ్ మంచి మైలేజ్, రిఫైన్డ్ ఇంజన్ దీని యొక్క స్పెషాలిటీ అనమాట. సస్పెన్షన్ బాగా నచ్చింది. సో అందుకే నాకు సస్పెన్షన్ నచ్చితే మ్యాక్సిమం కూడా ఇంజన్, సస్పెన్షన్, మైలేజ్ అండ్ కొన్ని ఫీచర్స్ నచ్చితే మ్యాక్సిమం కూడా మీ దాకా తీసుకొస్తాను ఆ వెహికల్ని. నెక్స్ట్ 110cc 2 వెహికల్స్ని తీసుకొచ్చాను అనమాట. ఒకటి బజాజ్ CT 110X. సో ఈ వెహికల్ వర్స్టైల్ మోటార్ సైకిల్. ఇది చేసే పనులు కొన్ని వెహికల్స్ చేయలేమన్నమాట. అన్ఈవెన్ రోడ్స్, టెరైన్ ప్లేసెస్, కొంచెం హిల్ ఏరియాస్ ఉంటాయి కదా, వాళ్ళకి కావచ్చు, రోజు జీవనం కొనసాగించే వాళ్ళు దీని మీద ఆధారపడి, అలాగే ఈ మేత మోపులు ఇంకా ఏమైనా హెవీ లోడ్ వేసుకొని తిరగాలి అంటే బజాజ్ నుంచి 110cc వెహికల్ అప్ టు మైలేజ్ విషయంలో కూడా మిమ్మల్ని ఎక్కడ ఇబ్బంది పెట్టకుండా చాలా మంచి ఫీచర్స్ తోటి 86,000 రూపాయల ఆన్ రోడ్ ప్రైస్కి లభిస్తుంది అనమాట. బజాజ్ CT 110X హ్యాపీగా కొనొచ్చు, ఇవన్నీ చాలా బాగుంటుంది. నెక్స్ట్ TVS కంపెనీ నుంచి TVS రేడియన్ 110cc వెహికల్. ఈ వెహికల్ వచ్చేసరికి నేను రైడ్ చేసినప్పుడు సస్పెన్షన్, సీట్ కంఫర్ట్, సిటీలో రైడ్ చేస్తున్నప్పుడు ఆ కంఫర్ట్ చాలా బాగా నచ్చింది. కొంచెం అన్ఈవెన్ రోడ్లో కూడా తీసుకెళ్ళి రైడ్ చేశాను. సో అప్పుడు కూడా నాకు చాలా బాగా నచ్చింది అండ్ బిల్డ్ క్వాలిటీ, చూడటానికి లుక్ చాలా మంచి ప్రీమియంగా కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఈ వెహికల్ 94,000 రూపాయల ఆన్ రోడ్ ప్రైస్కి లభిస్తూ ఉంటుంది. బేస్ వేరియంట్ చెప్తున్నాను. ఒక్కసారి టెస్ట్ రైడ్ చేయండి. నేను చెప్పే వెహికల్స్, నేను చెప్పేది నిజమో కాదో అప్పుడు మీకే తెలుస్తుంది. ఇక 125cc విషయానికి వస్తే చాలా వెహికల్స్ వస్తాయి. ఎప్పుడు 125cc నేను టచ్ చేసినా సో కాంపిటీషన్ హెవీగా ఉంటుంది. 125cc ఎక్కువ వెహికల్స్ తీసుకొస్తూ ఉంటాయి కంపెనీలు కూడా. ఎందుకంటే వాళ్ళ కంపెనీలు నిలబడాలంటే ఖచ్చితంగా 125cc గెలవాలన్నమాట. 125cc చాలా ఫిల్టర్ చేశాను, అయినప్పటికీ కూడా కొంచెం ఎక్కువ వెహికల్సే వచ్చాయి. 1 by 1 అయితే చూద్దాం. ఫస్ట్ రైడర్ 125cc. ఇది GST 18% స్లాబ్లో మనకి ప్రైజెస్ డ్రాప్ అయిన తర్వాత 104,000 రూపాయలకి డ్రమ్ వేరియంట్ వస్తుందన్నమాట. సో మంచి ఇంజన్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది అండ్ లుక్స్ చాలా బాగుంటుంది. సో ఫ్యామిలీకి కూడా కంఫర్టబుల్గానే ఉంటుంది. సో డ్రమ్ వేరియంట్ కొనుక్కోవాలి, తక్కువ ప్రైజ్లో రైడర్ని తీసుకోవాలనుకున్నారు లేదా డ్రమ్ తీసుకోండి. అండ్ డ్రమ్ అంత తీసేసే విషయం అయితే కాదు. డిస్క్ కంటే డ్రమ్ కూడా మంచి బ్రేకింగే పడుతూ ఉంటుంది అండ్ తక్కువ మెయింటెనెన్స్లో ఈ వెహికల్ మీకు నేను సజెస్ట్ చేస్తాను. సో 104,000 రూపాయలకి హ్యాపీగా కొనొచ్చు. లేదు నేను డిస్క్ వెళ్తానంటే డిస్క్ వేరియంట్ 113,000 రూపాయలు. ఇంకా దీంట్లో సూపర్ స్క్వాడ్ ఎడిషన్ అని చాలా ఉన్నాయి. మీ యొక్క స్టైల్ని బట్టి, వైబ్ని బట్టి మీకు నచ్చిన వెహికల్ అయితే తీసుకోండి. నెక్స్ట్ ఒక స్టైలిష్ కమ్యూటర్ SP 125cc వెహికల్. దీంట్లో డిస్క్ వేరియంట్ 109,000 రూపాయలకు లభిస్తుంది. ఈ వెహికల్ని ఖచ్చితంగా కొనుగోలు చేయొచ్చు. ఒక మంచి మైలేజ్ ఓరియంటెడ్ వెహికల్ అనమాట. సో మీరు హైవే మీద కమ్యూట్ చేసే వాళ్ళైతే, ఫ్యామిలీని ఎక్కించుకొని ఎక్కువ తిరగాలనుకున్నట్లయితే, కొంచెం స్పోర్టియర్ లుక్లో, అంత క్లాసీ లుక్ కాదు, ఫ్యామిలీకి కావాలి ప్లస్ కమ్యూట్ చేసేటప్పుడు నాకు ఉపయోగపడాలనుకుంటే దిస్ ఈజ్ ద రైట్ చాయిస్. సో ఈ వెహికల్ నేను స్ట్రాంగ్గా సజెస్ట్ చేస్తాను. సో ఖచ్చితంగా మంచి వెహికల్, చాలామంది కొంటున్నారు ప్రజెంట్. మీరైతే బయటకు వెళ్ళేటప్పుడు రోడ్ మీద కనిపిస్తాయి చూడండి. నెక్స్ట్ హీరో నుంచి హీరో గ్లామర్ 125X చాలా నచ్చింది. రైడ్ చేసిన తర్వాత ఇంకాస్త ఎక్కువే నచ్చింది. ఎందుకంటే దీంట్లో ఫస్ట్ ప్రైస్ గురించి మాట్లాడుకుందాం. 116,000. 18% GST స్లాబ్ అప్లికేబుల్ అవనప్పుడు 126,000 నుంచి 127,000 రూపాయల దాకా ఎక్స్పెక్ట్ చేశాను. ఎందుకంటే ఇది 1,00,000 రూపాయలు ఎక్స్ట్రా ప్రైస్ తీసుకొచ్చారు టాప్ ఎండ్. ఈ వెహికల్ రైడ్ చేసిన తర్వాత దీని సీట్ కంఫర్ట్ చాలా బాగా నచ్చింది. మరీ ముఖ్యంగా పవర్ మోడ్లో పర్ఫార్మెన్స్ అదరగొట్టేసింది.
అండ్ మంచి రైడ్ మోడ్స్ అయితే ఉన్నాయి అండ్ కన్సోల్ చాలా బాగుంది. సో ఇంకా క్రూజ్ కంట్రోల్ ఉంది, రైట్ బై వైర్ టెక్నాలజీ ఉంది, మంచి మైలేజ్ 60 kmpl మైలేజ్ కూడా మీరు పొందొచ్చు. ఫ్యామిలీకి ఉపయోగించుకుంటూ ఈ ఫుల్ ఫీచర్ని అయితే ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఈ ప్రైస్ సెగ్మెంట్ 1,16,000 రూపాయలకి ఇది వర్త్. నెక్స్ట్ ₹1,00,000 ఒక పల్సర్ బండిని రైడ్ చేయాలంటే నాకు కనిపించిన వన్ ఆఫ్ ది బెస్ట్ వెహికల్ పల్సర్ 125 నియాన్ వేరియంట్. సో మైలేజ్ మీ మెయిన్ ప్రయారిటీ అయితే మీరు దీన్ని స్కిప్ చేయండి. కాదు ఆ పల్సర్ మానియా ఇష్టం అనుకున్నట్లయితే ఈ వెహికల్ మీరు కన్సిడర్ చేయండి. ఆ మాస్ క్లాసిక్ టచ్ పల్సర్ 125 మీకు ఆఫర్ చేస్తుంది. ₹1,00,000 ఇది చాలా బెస్ట్ వాల్యూ ఫర్ మనీ వెహికల్ అనమాట. సస్పెన్షన్ చాలా బాగుంటుంది, దీని యొక్క క్యారెక్టర్ నాకు చాలా బాగా ఇష్టం. పల్సర్ మానియా ఆ క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్స్ ఎవ్రీథింగ్ వాస్ సూపర్. నెక్స్ట్ 125cc ఏబిఎస్ని ఇంట్రడ్యూస్ చేసి ఇంజన్ పర్ఫార్మెన్స్లో కూడా నిలదొక్కుని వన్ ఆఫ్ ది బెస్ట్ వెహికల్గా మంచి మైలేజ్ ఆఫర్ చేస్తూ హీరో ఎక్స్ట్రీమ్ 125R అయితే ఉంది. దీన్ని కంప్లీట్గా మీరు మీ పర్సనల్ యూసేజ్ కోసం, మీ సిటీ రైడ్స్ కోసం కొనుగోలు చేస్తానంటే నేను దీన్ని స్ట్రాంగ్గా సజెస్ట్ చేస్తాను. ₹1,18,000 ప్రైస్లో ఇది మీకు అవైలబిలిటీలోకి వస్తుందన్నమాట. ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్లో ఇదివరకు ₹1,28,000 దాకా ఉంది ఏబిఎస్ మోడల్. సో దీన్ని మీరు ఫ్యామిలీ కోసం అస్సలు యూజ్ చేయను, నాకు మంచి 125cc వెహికల్ స్పోర్టియర్గా నా పర్సనల్ యూసేజ్ కోసం సింగిల్ ఛానల్ ఏబిఎస్తో కావాలంటే వన్ ఆఫ్ ది బెస్ట్ వెహికల్. లుక్స్ అయితే ఎరగొట్టేస్తుంది, మీకు నేను ఖచ్చితంగా సజెస్ట్ చేస్తాను. ఇప్పుడు 150cc వెహికల్స్ గురించి మాట్లాడుకుందాం. 150ccలో నాకు 2 వెహికల్సే నచ్చాయి. అందులో ఫస్ట్ బజాజ్ పల్సర్ 150 స్టాండర్డ్ వేరియంట్, డ్యూయల్ డిస్క్ని అసలు టచ్ కూడా చేయొద్దు. ఈ వెహికల్ని మీరు తీసుకున్నట్లయితే మీకు మంచి మైలేజ్ వస్తుంది. ₹1,32,000 ఆన్ రోడ్ ప్రైస్కి మంచి మైలేజ్, మంచి ఫ్యామిలీ ఓరియంటెడ్ వెహికల్, మాస్ ప్లస్ క్లాస్ లుక్ అండ్ ఆ పల్సర్ మానియా ఎవ్రీథింగ్ వాజ్ సూపర్. మీరు ఈ వెహికల్ని కొనడానికి అస్సలు వెనకాడాల్సిన అవసరం లేదు. సో అప్ టు ద మార్క్ అయితే ఉంటుంది. దీంట్లో బేసే తీసుకోండి, బ్లూటూత్ కనెక్టివిటీ కూడా అవసరం లేదు. 150cc మరో వెహికల్ యమహా FZ. చాలా మంచి రిఫైన్డ్ అండ్ స్మూత్ ఇంజన్, లాంగ్ లైఫ్ ఇంజన్ అని చెప్పొచ్చు. నాకు యమహా నుంచి ఈ యొక్క బిల్డ్ క్వాలిటీ, ఇంజన్ పర్ఫార్మెన్స్, ఇంజన్ స్మూత్నెస్, మైలేజ్, ఒక కన్సిస్టెంట్ స్టెబిలైజ్డ్ మైలేజ్ అయితే మీకు ఆఫర్ చేస్తూ ఉంటుంది. సో అఫ్కోర్స్ 50 నుంచి 55 కిలోమీటర్ల మైలేజ్ అయితే పొందొచ్చు. దీంట్లో మీరు హైబ్రిడ్ వద్దు, FZ మామూలు వేరియంట్ తీసుకున్నా కానీ ₹1,35,000 దగ్గరలో మీరు ఇదైనా మీకు బాగానే ఉంటుంది. లేదు మరీ ఇది లో ఫీచర్స్ అయితే ఉన్నాయనుకున్నట్లయితే, లుక్ కూడా బాగాలేదనుకున్నట్లయితే యమహా FZS V4 తీసుకోండి. సో మీకు LED హెడ్ ల్యాంప్ తోటి, అలాగే ట్యాంక్ షౌట్స్ కాస్త ప్రీమియంగా కలర్ఫుల్గా కనిపిస్తూ ఉంటుంది. ఈ వెహికల్ మీకు వన్ ఆఫ్ ది బెస్ట్ వెహికల్. లాంగ్ లైఫ్ యూజ్ చేసుకోవడానికి, సిటీలో నడుపుకోవడానికి, కమ్యూట్ చేయడానికి అండ్ ఫ్యామిలీని ఎక్కించుకోవడానికి 150cc చాలా మంచి వెహికల్ అనమాట. ఈ వెహికల్ ₹1,43,000 దాకా పడుతుంది. 18% GST స్లాబ్లో వర్త్. సారీ గైస్, వీడియోని మధ్యలో డిస్టర్బ్ చేసినందుకు. సో 1,10,000 మందిని రీచ్ అవ్వడానికి పెద్ద సమయం పట్టేటట్లేదు, ఎందుకంటే మీ యొక్క సపోర్ట్ అలా ఉంది. సో నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. సో మీరు కనుక సబ్స్క్రైబ్ చేసినట్లయితే 1,10,000 మందిని అయితే చేరుకుంటాం అన్నమాట. సో ప్లీజ్ గైస్ వెళ్ళేటప్పుడు సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి కంటెంట్ ఎప్పుడు మీ దగ్గర తీసుకొస్తాను. అండ్ మీరు ఇంట్లో కూర్చున్నా సరే ఒక మంచి వెహికల్ని మీరు కొనే విధంగా మన ఛానల్లో వీడియోస్ అయితే ఉంటాయన్నమాట. అస్సలు నాన్ సెన్స్ అయితే ఉండదు. అండ్ వెళ్ళేటప్పుడు ఒక 2,000 లైక్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ హోండా యూనికార్న్ 160. దీని యొక్క ప్రైస్ ₹1,35,000. 18% GST స్లాబ్లో మీకు ఇది లభిస్తుంది. సో ఇదివరకైతే ₹1,48,000 దాకా అమ్మారు. ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఈ వెహికల్ వన్ ఆఫ్ ది లెజెండ్ అనమాట. ఒక కంఫర్టబుల్ వెహికల్ని గిఫ్ట్గా ఇవ్వాలన్నా అండ్ మీ ఫ్యామిలీని ఎక్కించుకొని మీరు ఎక్కువ తిరుగుతాను అని అనుకున్న ఒక బండి చూస్తున్నట్లయితే ఫ్యామిలీ కోసం దిస్ ఈజ్ ద రైట్ చాయిస్. మంచి మోనోషాక్ సస్పెన్షన్ తోటి అండ్ దీన్ని కొత్తగా స్ప్లిట్ LEDకి డిజిటల్ కన్సోల్కి చేంజ్ చేశారు. వన్ ఆఫ్ ది బెస్ట్ వెహికల్. అసలు ఏం ఆలోచించొద్దు, హ్యాపీగా యూనికార్న్ అయితే మీరు కొనేయండి మీ ఫ్యామిలీని కంఫర్టబుల్గా మీతో పాటు తిప్పుకోవడం కోసం. నెక్స్ట్ 160cc కొంచెం ఫ్యామిలీకి కొంచెం మీకోసం డ్యూయల్ ఛానల్ ABS తోటి ఒక మంచి వేరియంట్ని చూస్తుంటే పల్సర్ N160 సింగిల్ సీటు మనకు డ్యూయల్ ఛానల్ ABS వన్ ఆఫ్ ది బెస్ట్ చాయిస్. అసలు ఏం ఆలోచించాల్సిన అవసరం లేదు. హెడ్ టర్నర్ మీకు అంత లుక్ ఆఫర్ చేస్తుంది. మీరు సిటీలో రైడ్ చేస్తున్నప్పుడు పక్కనున్న వాళ్ళు ఖచ్చితంగా ట్రాఫిక్లో మిగలు చూడాల్సిందే, అంత మంచి డిజైన్ అనమాట. దీన్ని 150cc అంటే N150 N160 రెండు సేమ్ డిజైనే. N150 డిస్కంటిన్యూ చేసి డ్యూయల్ ఛానల్ ABS తోటి N160 తెచ్చారు. సో ఇది మీరు హ్యాపీ కొనుక్కోవచ్చు, సింగిల్ సీట్ కాబట్టి ఫ్యామిలీకి కూడా యూజ్ చేసుకోవచ్చు. ₹1,50,000 ఆన్ రోడ్ ప్రైస్కి మీరు హ్యాపీగా ఈ వెహికల్ని కొనటం చాలా అంటే చాలా వర్త్. నెక్స్ట్ 160cc ఒక పవర్ఫుల్ అండ్ ట్రాక్ డిరైవ్డ్ గ్రాఫిక్స్ తోటి అండ్ ఆ స్పోర్టియర్ క్యారెక్టర్ తోటి ఒక వెహికల్ చూస్తుంటే నేను మీకు స్ట్రాంగ్గా సజెస్ట్ చేసేది TVS అపాచీ RTR 160 4V. సో ఈ వెహికల్ మీరు ₹1,66,000 ఆన్ రోడ్ ప్రైస్కి అయితే కొనుగోలు చేయొచ్చు. GST 18% స్లాబ్లోకి వచ్చిన తర్వాత ఈ వెహికల్ ప్రైస్ నాకు చాలా మంచిగా కనిపించింది అనమాట. ఇంకా దీంట్లో బేస్ వేరియంట్ ఇంకా తక్కువగా వస్తుంది. సో ₹1,66,000 ప్రైస్లో ఈ వెహికల్ ఎందుకు కొనాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని యొక్క పర్ఫార్మెన్స్, దీని యొక్క కంఫర్ట్, దీని యొక్క పోర్టబిలిటీ చాలా లైట్ వెయిట్ ఉంటుంది. సింగిల్ సీట్ ఫ్యామిలీకి చాలా ఉపయోగపడుతుంది. అండ్ దీని యొక్క లుక్స్కి అసలుకి చాలా పెద్ద ఫ్యాన్ బేసే ఉంటుందన్నమాట.
చాలా మంచి వెహికల్. మీరు కొంచెం లాంగ్ రైడ్స్ కొట్టాలన్నా సరే మీకు ఈ వెహికల్ చాలా ఉపయోగపడుతుంది. రైడ్ మోడ్స్ ఉంటాయి. మీరు ఎక్కువలో నడిపించుకున్నట్లయితే మంచి మైలేజ్ వస్తుంది. అండ్ స్పోర్టియర్గా వెళ్ళాలనుకున్నా మంచి పర్ఫార్మెన్స్ ఆఫర్ చేస్తుంది. ఇంతకంటే ఇంకేం కావాలి చెప్పండి 160 సీసీలో కొంచెం మాస్ గాలకి. నెక్స్ట్ ఇది పేరుకే 155 సీసీ, కానీ దీని యొక్క పర్ఫార్మెన్స్ 200 సీసీ లెవెల్లో ఉంటుంది. ఇంకా దీని గురించి ఇంట్రడక్షన్ అవసరం లేదు. యమహా MT-15 ఈ వెహికల్ కొంచెం ప్రైస్ ఎక్కువే, కానీ ఎందుకు తీసుకొచ్చానంటే ఇది మనకు ఆఫర్ చేసే క్యారెక్టర్, దీని యొక్క ఆ స్టైలిష్ లుక్స్, మీరు కొంచెం ఇన్స్టెంట్గా స్పోర్టియర్ ఫీల్ తోటి అర్బన్ సిటీ ట్రాఫిక్ని డామినేట్ చేయాలంటే మీకున్న ఏకైక అవకాశం పోర్టబిలిటీ అండ్ చాలా లైట్ వెయిట్ తోటి చాలా పవర్ఫుల్ ఇంజిన్ తోటి మీకు యమహా MT-15. దీని యొక్క బేస్ వేరియంట్ 2,02,000 రూపాయలకి వస్తుంది. హై ఎండే తీసుకోండి. మీరు ఏంటంటే అంత దాకా వెళ్తున్నారు కాబట్టి ఆల్మోస్ట్ ఆ 12,000 11,000 పెట్టుకొని డీలక్స్కి వెళ్ళిపోండి. కొత్తగా కలర్ TFT క్లస్టర్ తెచ్చారు. VVA టెక్నాలజీ ఉంది. వేరియబుల్ వాల్యూ యాక్చువేషన్ 7000 RPM తర్వాత నిప్పులు జరుగుతుందన్నమాట. నెక్స్ట్ బజాజ్ పల్సర్ NS 200 సీసీ వెహికల్. చాలా మంచి వెహికల్ అండి. నాకైతే మాత్రం ఇంకొక 5 to 10 ఇయర్స్ పాటు ఈ వెహికల్ని రిప్లేస్ చేయలేదేమో. దీని యొక్క డిజైన్ని, దీని యొక్క క్యారెక్టర్ని, దీని యొక్క అరోమాని అస్సలు డిస్టర్బ్ చేయదేమో. ఇంకే బైక్ ఏది రాలేదేమో దీని యొక్క సర్కిల్లో కానీ నేను అనుకుంటాను. సో ఈ వెహికల్ 1,75,000 రూపాయలు ఆన్ రోడ్ ప్రైస్కి అయితే వస్తుందన్నమాట. సో దీంట్లో యూజీ మోడల్ ఉంటుంది, అంటే UHD లేకుండా మామూలుగా వచ్చే మోడల్ ఉంటుంది. అదైనా తీసుకోండి, నో ప్రాబ్లం. దీంట్లో ఆ వైట్ కలర్ కాంబినేషన్తో ఉండే బండి నాకు చాలా బాగా ఇష్టం. పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. సో ఖచ్చితంగా దీంట్లో ఉండే ఫీచర్స్కి ఈ ప్రైస్కి నేను దీన్ని సజెస్ట్ చేస్తాను. హీరో ఎక్స్పల్స్ 210 రీసెంట్గానే లాంచ్ అయింది. ఈ వెహికల్ చాలా బాగుంది. ఈ వెహికల్ 2,15,000 రూపాయలకి అవైలబుల్ ఉంటుంది. 18% GST స్లాబ్లోకి రాకముందు 2,30,000 దాకా ఉండేది. సో ఈ వెహికల్ మీరు కనుక టూరింగ్ చేయడానికి బడ్జెట్లో ఒక వెహికల్ చూస్తున్నట్లయితే హీరో ఎక్స్పల్స్ 210 అని అస్సలు మిస్ కావద్దు. నెక్స్ట్ ఒక స్పోర్టియర్ వెహికల్ని అండ్ మన జేబులు ఖాళీ అవ్వకుండా బిల్డ్ క్వాలిటీ వైజ్ కూడా అండ్ ట్రస్టింగ్ వైజ్ కూడా మిస్ కాకుండా ఉండాలంటే మీకు ఒక సూపర్ వెహికల్ చెబుతాను. అదే సుజుకి జిక్సర్ 150 సీసీ వెహికల్. ఈ వెహికల్ ఒక మంచి స్పోర్ట్ డిరైవ్డ్ గ్రాఫిక్స్ తోటి వస్తుంది. చాలా బల్కీగా ఉంటుంది. బండి చూడంగానే ఏమనిపిస్తుంది అంటే దీన్ని రైడ్ చేస్తే ఖచ్చితంగా రిస్ట్ పెయిన్ వస్తుంది అనిపిస్తుంది, కానీ ఎక్కి కూర్చుంటే తెలుస్తుంది అనమాట. మీరు నార్మల్గానే కూర్చుంటారు, బట్ ఆ స్పోర్టియర్ ఆ క్యారెక్టర్ ఆ ఫీల్ అది ఆటోమేటిక్గా బాడీ అయితే ఇన్వాల్వ్ అయిపోతుంది అనమాట. బండికి చాలా బల్కీగా ఉంటుంది, చాలా స్ట్రాంగ్ ఉంటుంది అండ్ చాలా బిల్డ్ క్వాలిటీ వైజ్ చాలా బాగుంటుంది. సో ఇంజన్ పర్ఫార్మెన్స్ మరి పీక్ లెవెల్ ఎక్స్పెక్ట్ చేయకుండా మీరు ఒక డీసెంట్ అండ్ లో మెయింటెనెన్స్ తోటి అండ్ మంచి మైలేజ్ తోటి ఇలాంటి పెద్ద బండిని కూడా మన పాకెట్ ఫ్రెండ్లీగా యూస్ చేసుకోవాలనుకుంటే వన్ ఆఫ్ ది బెస్ట్ వెహికల్ సుజుకి జిక్సర్ 150 సీసీ. సో ఈ వెహికల్ 1,63,000 రూపాయల ఆన్ రోడ్ ప్రైస్కి అయితే లభిస్తుంది. సో ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. మీరైతే మాత్రం హ్యాపీ కొనండి. అసలు ఆ బైక్ మైలేజ్ ఎంత వస్తుంది, 50 నుంచి 55 దాకా వస్తుందంటే ఎవడు నమ్మడు, బట్ నిజం. నెక్స్ట్ టీవీఎస్ కంపెనీ నుంచి టీవీఎస్ రోనిన్ 225 సీసీ వెహికల్. ఈ వెహికల్ ఒక వెర్సటైల్ మోటార్ సైకిల్ అనమాట. చాలా బాగుంది. నేను రైడ్ చేసిన ప్రతిసారి నేనైతే అనుకుంటాను సో ఈ వెహికల్ ప్రైస్ చాలా బెటర్గా తీసుకొచ్చారని. మనకి 1,58,000 రూపాయలకి బేస్ వేరియంట్ వస్తుంది. సో దీనివల్ల హంటర్ 350 కూడా ప్రాబ్లం ఫేస్ చేస్తుందంటే అర్థం చేసుకోండి ఎంత తక్కువ ప్రైస్కి తీసుకొచ్చారో. సో టార్క్ మీకు 100తో పోల్చుకుంటే తక్కువ ఉన్నప్పటికీ కూడా మీకు చాలా మంచి పవర్ అయితే ఉంటుందన్నమాట. ఖచ్చితంగా ఈ యొక్క సీట్ కంఫర్ట్ కావచ్చు, మీరు కొంచెం వర్స్టైల్గా ఫీల్ అవ్వరు. మీ మూడ్ సెట్ని బట్టి రైడ్ చేద్దాం అనుకునే వాళ్ళకి సిటీలో కావచ్చు, లాంగ్ రైడ్స్ కావచ్చు, హైవే మీద, స్ట్రీట్స్లో అన్ని విషయాల్లో ఉపయోగపడుతుంది అనమాట. బేస్ వేరియంట్ని పర్చేస్ చేయండి. నేను స్ట్రాంగ్గా బేస్ వేరియంట్ని కొనమని చెప్తాను. ఇది మంచి వాల్యూ ఫర్ మనీ వెహికల్ అనమాట. నెక్స్ట్ హోండా CB350 RS. ఈ వెహికల్ చాలా బాగా నచ్చుతుంది. ఒక మాస్ లుక్ అన్నమాట. అండ్ వెహికల్ యొక్క ఇంజన్ చాలా బాగుంటుంది. 350 cc ఇంజన్ అండ్ 4 valve ఇంజన్, వెరీ స్మూత్ అండ్ రిఫైన్డ్ అండ్ మంచి మైలేజ్ ఆఫర్ చేస్తూ ఉంటుంది లాంగ్ రైడ్స్కి వెళ్ళడానికి, సిటీలో నడుపుకోవడానికి. సో ఈ వెహికల్ని అయితే నేను కంపల్సరీ కూడా సజెస్ట్ చేస్తాను. లాంగ్ రైడ్స్ మరి హెవీ లాంగ్ రైడ్స్ కాదు, షార్ట్ లాంగ్ రైడ్స్కే. సో హెవీ లాంగ్ రైడ్స్కి వెళ్తే మీకు ఏంటంటే అంత కంఫర్ట్ ఉండదు కంపేర్ టు CB350 అండ్ హైనెస్తో పోల్చుకున్నట్లయితే. అయితే దీని లుక్ మాత్రం రోడ్ మీద ఫ్రంట్ టు బ్యాక్ సైడ్ నుంచి ఎక్కడ నుంచి చూసినా మనం రైడ్ చేసేటప్పుడు మ్యాడ్ మ్యాక్స్ అంతే. నెక్స్ట్ రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి ఎవర్ గ్రీన్ వెహికల్ క్లాసిక్ 350. ఈ వెహికల్ మీరు హ్యాపీగా కొనొచ్చు అన్నమాట. అసలు సందేహమే వద్దు ఈ విషయంలో. వన్ ఆఫ్ ది బెస్ట్ బిల్డ్ క్వాలిటీ ఆఫర్ చేస్తూ అండ్ రాయల్ ఎన్ఫీల్డ్ యొక్క ఆ బ్రాండే అదొక ట్రస్ట్ అంతే. సో ఒక నమ్మకాన్ని కలిగిస్తుంది. సో 350 cc వెహికల్ని, క్లాసిక్ 350ని అసలు మీరు మిస్ అవ్వద్దు. వాల్యూ ఫర్ మనీ వెహికల్. GST 18% స్లాబ్లోకి రావడం వల్ల 2,50,000 రూపాయలకి ఇది లభిస్తుంది. అండ్ బేస్ వేరియంట్ అయితే ఇంకా తగ్గుతుంది. నేను హై ఎండ్ చెప్తున్నాను. ఈ వెహికల్ కూడా మస్ట్ అండ్ షుడ్గా ట్రై చేయొచ్చు, వాల్యూ ఫర్ మనీ. సో మీరు కొంచెం సిటీలో ఎక్కువ నడుపుతాను, కొంచెం రోడ్ స్టార్ లెవెల్లో తక్కువ ప్రైస్లో మీరు ఒక వెహికల్ని రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి చూస్తున్నట్లయితే సో మీరు ఈ వెహికల్ని కన్సిడర్ చేయొచ్చు. బేస్ వేరియంట్
69,000 లభిస్తుంది. టాప్ ఎండే తీసుకోండి, 2,00,000 రూపాయల దాకా పడుతుంది. సో ఇదైతే మాత్రం మీకు ఖచ్చితంగా కూడా ఒక రోడ్ స్టార్ లెవెల్లో ఆ సక్సెస్ఫుల్ జే సిరీస్ ప్లాట్ఫామ్ మీద రెడీ అయినటువంటి ఒక మంచి ఇంజన్. అదే ఇంజన్ సేమ్ క్లాసిక్ 350cc ఉన్న ఇంజనే, కాకపోతే కొత్త క్యారెక్టర్ అన్నమాట. సో మీరు కొంచెం సిటీ రైడ్స్ చేస్తాను, షార్ట్ లాంగ్ రైడ్స్ చేస్తాను అన్నట్లయితే దిస్ ఇస్ ద రైట్ వెహికల్. కొంచెం మీరు షార్ట్ రైడర్స్ అయితే రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి బెస్ట్ అనమాట. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇది ఈరోజు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. బెస్ట్ వాల్యూ ఫర్ మనీ వెహికల్స్. సో నాకు బెస్ట్ అనిపించినవి అండ్ అలాగే మీకు గట్టిగా సజెస్ట్ చేసినా కానీ ఎలాంటి ప్రాబ్లం లేదు అనిపించిన వెహికల్స్ నేను లిస్ట్ అవుట్ చేసి చెప్పాను. సో ఇందులో మీ ఫేవరెట్ వెహికల్ ఏంటో మీరు లెట్ నో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ప్రతి కామెంట్ చదువుతాను. సో ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంటుంది, సో డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఆ లింక్ ఓపెన్ చేసి అక్కడికి వచ్చి ఫాలో అయ్యి మెసేజ్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నేను మీ శ్రీకాంత్ సైనింగ్ ఆఫ్. బై బై.